మిగిలింది, కాలం సాగింది, కన్నీరు మిగిలింది. నీ నోట ఈ పూట పాడవే యేసు పాట, నీ నోట ఈ పూట పాడవే యేసు పాట. కూసే కోయిలా కొమ్మల చివరన మౌనంగా నివ్వలా ఉంటే న్యాయమా. రక్షకుడు యేసయ్యని సువార్త విన్నావా, పాప పరిహారముకై దిగులుతో ఉన్నావా. నేనే పాపినని కన్నీరు విడువకుమా, నేనే పాపినని కన్నీరు విడువకుమా. దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము, దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. ఊసే కోయిలా కొమ్మల చివరన మౌనంగా నివ్వలా ఉంటే న్యాయమా. మన పాపములన్నీ ఒప్పుకున్న ఎడలా నమ్మదగిన వాడు నీతిమంతుడు. పాపము క్షమించి పాపము తొలగించి అమూల్య రక్తముతో పవిత్రపరచును. తన అతిక్రమమునకు పరిహారమునంది, తన అతిక్రమమునకు పరిహారమునుంది. ప్రాయచిత్తము పొందిన వారే ధన్యులు, ప్రాయచిత్తము పొందిన వారే ధన్యులు. కూసే కోయిలా కొమ్మల చివరన మౌనంగా నివ్వలా ఉంటే న్యాయమా. మన అపరాధములు మన మీద మోపక నందు మనలను తనతో కలుపుకొని సమాధాన వాక్యమును మనకప్పగించెను. కాగా మన మాయన తోటి పని వారమై క్రీస్తేసు సాక్షులుగా రాయభారులమై, క్రీస్తేసు సాక్షులుగా రాయభారులమై సువార్త చాటుదము దిగిరావే కోయిలమ్మ, సువార్త చాటుదము దిగిరావే కోయిలమ్మ. కూసే కోయిలా కొమ్మల చివరన మౌనంగా నివ్వలా ఉంటే న్యాయమా. రక్షణ గీతము పాడవే కోయిలమ్మ, సువార్త సత్యము తెలుపవే ఓయమ్మ. పల్లె పల్లె తిరగాలి, ప్రభు ప్రేమ పంచాలి, లోకమంతా యేసయ్యా సువార్త చాటాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమలను భవించి ప్రభు కొరకై మరణించాలి. క్రీస్తేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమలను భవించి ప్రభు కొరకై మరణించాలి. ఊసే కోయిలా కొమ్మల చివరన మౌనంగా నివ్వలా ఉంటే న్యాయమా. కాలం సాగింది కన్నీరు మిగిలింది, కాలం సాగింది కన్నీరు మిగిలింది. నీ నోట ఈ పూట పాడవే కోయిలమ్మ, నీ నోట ఈ పూట పాడవే కోయిలమ్మ. కూసే కోయిలా కొమ్మల చివరన మౌనంగా నీవలా ఉంటే న్యాయమా. వందనాలమ్మ అందరికి. దేవునికి స్తోత్రం. నిజంగా మీకు ఇట్లా పాటలు ఎలా వస్తాయో ఏమో కానీ మీరు పాడే పాట ఒక పాటకు ఇంకో పాటకు అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుందో. నిజంగా ఎంత చక్కటి పాటలు మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో ఏమో, దానికి తగ్గట్టుగా మీ వాయిస్ కూడా దేవుడు చాలా చక్కగా ఇచ్చాడు. నిజంగా కోయిలను
మరి కోయిల ఆ, ఒక పక్షిని గురించి ఎంత చక్కగా పాడారమ్మా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి. మీ తర్వాత మీ పిల్లలు దేవుని సేవలో తమ గొంతును వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడిన మిమ్మల్ని దేవుడు దీర్ఘాయుష్ చేత, ఆరోగ్యం చేత, మరి ఆత్మీయ శక్తి చేత మిమ్మల్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నపూర్ణమ్మ గారు వందనాలమ్మా. మరి మనం వాక్యానికి వద్దామా? వాక్యం నేర్చుకుందాం. వాక్యం కోసం మనం కాచుకొని ఉన్నాం కదా. మరి ఉదయకాలం నుంచి ఇంతవరకు మరి సోదరిమణులు ఎంతో మంది ప్రార్థనలో గడిపారండి. ప్రార్థనలో గడిపిన ప్రతి సోదరిమణి బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రార్థన చాలా ముఖ్యమండి. ఇప్పుడు మనము బయటికి పోయి సువార్త చెప్పలేము, ఒక పత్రిక ఇవ్వలేము, బహిరంగ సేవలు ఆగిపోయినాయి, వీధి ప్రసంగాలు ఆగిపోయినాయి కదా. ఒకప్పుడు తెల్లవారితేనే కొన్ని చర్చెస్ వాళ్ళు పాటలు పాడుకుంటూ డ్రమ్స్ వాయించుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేవండి, అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనకు మరి ఈ విధంగా మనం సేవ జూమ్ ద్వారా చేసుకోవాలి, మీడియా ద్వారా చేసుకోవాలి, ప్రార్థన ద్వారా చేసుకోవాలి. ఇప్పుడు మనకు దేవుడు కొత్త మరి బాధ్యతలు మనకి ఇచ్చాడు. మరి ఆ బాధ్యతలలో మరి ఏ విధంగా మనం సేవ చేయాలో మనకు తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎక్కడా చేయలేము, ఎవరికి చెప్పలేము. ఎవరికైనా చెప్పాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఆటో వాళ్ళకి చెప్పాలంటే భయం అవుతుంది ఆటోలో ఎక్కితే. ఎందుకంటే కొంతమంది పత్రిక ఇస్తే వద్దమ్మా మాకు అంటారు, బ్లంట్ గా అంటారు. మాకు ఉన్నాయి, మా దేవుళ్ళు మాకున్నారు అంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి మన గొంతుని ఇట్లా పాటల రూపంలోను ప్రార్థన రూపంలోను మరి దేవుని సన్నిధిలో మనం గోజాడుతుంటే నిజంగా అండి మునుపటి రోజులు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఎప్పుడు లేవు. మరి రోజు రోజుకు విజృంభించిపోతున్నారు కదా. కాబట్టి మనం ప్రార్థనలు ఎక్కువ గడపాలి. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలు ఎక్కువ గడపాలండి. ఈ పరిస్థితులు ఇంకా రాను ఎలా వస్తాయో మనకు తెలియదు. క్రైస్తవ కుటుంబాలకి దూరి ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటుంటే తలుపులు కొట్టి మరి ఇంట్లోకి దూరి ఎందుకు చేస్తున్నారనే రోజు వస్తాయేమో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి భయంకరమైన రోజుల్లో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రార్థనలో మనము గడపాలి. దేవునికి స్తోత్రం. మనం వాక్యానికి వద్దామండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామమ్మా. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి అమ్మా, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. మరి మనకు వాక్య కరువు వచ్చే రోజు కూడా సమీపంలోనే ఉంది. కాబట్టి మరి ఇప్పుడే బైబిల్ ప్రింటింగ్ ముందులాగా చేయడానికి లేదు. సంవత్సరానికి ఇన్ని మాత్రమే చేయమని ఈ మోడీ ప్రభుత్వంలో మనకు ఒక లిమిట్ ఇచ్చారనమాట. ఒకప్పుడైతే ఎన్నైనా బైబిల్స్ ప్రింట్ చేసుకోవచ్చు, ఎన్ని కరపత్రాలైనా ప్రింట్ చేసుకోవచ్చు, ఎన్ని బుక్స్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు, అట్లా అంత ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడైతే ఫ్రీడమ్ లేదండి. కొంతవరకు బైబిల్స్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, ఒక లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ దాటకుండా మరి ఇప్పుడు బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా మరి ప్రింట్ చేయడానికి మరి వాళ్ళు కూడా వెనకాడుతున్నారు. ఎందుకంటే మనము రాజ్యాంగాన్ని ధిక్కరించలేము కదా, ప్రభుత్వాన్ని ధిక్కరించలేము కదా, ప్రభుత్వానికి మనము మరి లోబడి ఉండాలి కదా. కాబట్టి మరి ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామమ్మా. 9వ వచనం చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, చాలు మరి ఒకసారి చదువుతాను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని. మరి నెక్స్ట్ నిర్గమాకాండము 24. నిర్గమాకాండము 24 చదువుతానమ్మా. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళ అందే కాని. మరి చదువుతాను. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళ అందే కాని. తర్వాత ప్రకటన 5:3 చదువుతాను. ఓపెన్ చేశారా? ప్రకటన 5:3. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, ఆశ్చర్యకరుడా,
అద్భుతమైన తండ్రి, వేలాది వేల స్తోత్రాలు 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 తండ్రి. నాయన ఉదయకాలం నుంచి దేవా మీ బిడ్డలు ఎంతో మంది మీ సన్నిధిలో తండ్రి నాయన మోకరిల్లి దేవా ఎన్నో విషయాలు తండ్రి మీ సన్నిధిలో తండ్రి విజ్ఞాపన చేశారయ్యా. మా విజ్ఞాపనలన్నీ మీ దగ్గర లిఖితములై ఉన్నాయి తండ్రి నాయన, మీ కవిలలో లిఖితములై ఉన్నాయి తండ్రి నాయన. ప్రభువా నాయన తండ్రి, ఏది కూడా తప్పిపోదు, సమయానుకూలంగా తండ్రి ప్రతిదీ మీరు నెరవేర్చే దేవుడు అని విశ్వాసంతో తండ్రి నాయన మేము ముందుకు సాగుతున్నాం తండ్రి నాయన. మా విశ్వాసాన్ని స్థిరపరచండి, బలపరచండి దేవా. ఈ భయంకరమైన దినాల్లో మాకిచ్చిన ఈ మీడియా ద్వారా తండ్రి నాయన సువార్త పరిచర్యలో ముందుకు సాగడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరినొకరు తండ్రి బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ను బట్టి మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అయోగ్యురాలను, తెలివిలేని దాన్ని తండ్రి నన్ను పూర్తిగా శిలువ చాటున మరుగుపరిచి అయ్యా తండ్రి ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ మీరే మాట్లాడండి ప్రభా. నా కంఠాన్ని మీ కంఠంగా చేసుకొని నా తండ్రి నా ఆలోచనలు మీ ఆలోచనలుగా చేసుకొని మీ ఆలోచనలు నా నోటి ద్వారా మాట్లాడి మేమందరము ఎవరికి ఎటువంటి హెచ్చరికలు కావాలో, ఎవరికి ఎటువంటి దిద్దుబాట్లు కావాలో, ఎవరికి ఎటువంటి తండ్రి నాయన ప్రభా ధైర్యం కావాలో మీరే దయచేసి మాట్లాడి తండ్రి ఈ సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగాను మీ నామకు మహిమకరముగాను ఉండులాగున సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇందులో మనము ఏం గమనించాము ఒకసారి చెప్పండి మా, ఏం గమనించాం 9వ అధ్యాయంలో? అదే 2వ వచనము, 2వ అధ్యాయం. భూమి క్రింద, ఆకాశం క్రింద భూమి కింద, ఆకాశంలో గాని భూమి కింద గాని అనే మాట, అదే అన్నమాట. 3 ఉన్నాయి చూడండి. భూమి కింద నీళ్ళైంది ఉన్నా గాని అంటే ఇప్పుడు 3 లోకాలు మనకు కనిపిస్తున్నాయి కదా, 3 లోకాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ది మరి పరలోకము అంటున్నారు కదా. అందుచేత పరలోకం అంటే మేఘాలు. పరలోక రాజ్యం అంటే మేఘాల్లోనే కదా పరలోక రాజ్యం ఉండేది. మరి చూడండి ఒకసారి యెషయా గ్రంథము యెషయా గ్రంథమమ్మా 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక్కసారి మనం చదువుదామమ్మా. అది యెషయా గ్రంథము. చూడండి ఎవరున్నారు పరలోకంలో, ఎవరున్నారు? భూమి పైన ఏముంది? భూమి పైన ఆకాశంలో ఎవరున్నారు? ఆకాశంలో ఎవరున్నారు అంటే చూడండి, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడున్నాడు. ఎవరున్నారు? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు. ఏ మనుషుడు కూడా ఆయన చూడలేదు, చూడనేరడు కూడా. ఈ కళ్ళతో మనం ఆయన్ని చూడలేమేమోనండి కదా. ఆదామవ్వలు మరి పాపం చేసిన తర్వాత మరి ఆ కళ్ళతో చూడలేకపోయినారు. దేవుడు అందుకనే ఆ పవిత్రమైన కళ్ళను తీసేసి అపవిత్రమైన కళ్ళు వచ్చాయి. మన కళ్ళు కూడా అపవిత్రమైన కళ్ళే కదా. మరి ఆయన సమీపించరాని తేజస్సులో మరి ఆకాశం ఉన్నాడు. ఆకాశం అంటే పరలోక రాజ్యం అని మనం అనుకోవచ్చు అనమాట. ఈ పరలోక రాజ్యము, ఆకాశము మరి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉంది. మరి పరలోక రాజ్యములో మరి ఎవరెవరు ఉంటారు? దేవదూతలు ఉంటారండి కదా. ఆకాశంలో పరలోక రాజ్యములో మరి ఆయన నివాస స్థలం. పరలోక రాజ్యం అనేది ఆయన నివాస స్థలము. దూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, పాప విముక్తి పొంది విశ్వాసం యొక్క ఆత్మలు అక్కడ ఉంటాయంట. మరి పరలోక రాజ్యంలో మరి మనము ఆకాశం గురించి నేర్చుకోబోతున్నప్పుడు ఆకాశాలు పరిశుద్ధ గ్రంథములో 3 ఆకాశాలుగా ఉన్నట్లుగా మరి మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కానీ ముస్లిమ్స్ వాళ్ళ ఖురాన్లో 7 ఆకాశాలు ఉన్నట్లుగా వాళ్ళు చెప్తారంట. అంతే కదా, హిందువుల వాళ్ళ వేదాలలో కూడా 7 ఆకాశాలు ఉన్నట్లుగా వారు కూడా చెప్తారంట. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో 3 ఆకాశాలు మన గురించే మనకు తెలియజేస్తున్నారన్నమాట. కాబట్టి మనము చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆకాశాలు ఉన్నట్లుగా మనకు వాక్యం తెలియజేస్తాంది. ఆదికాండం 1:1 చూడ, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను, భూమి అయితే ఒకటి, ఆకాశములను ఇక్కడ కూడా బహువచనము ఉపయోగించినాడు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అంటే 3 ఆకాశాలు ఉన్నాయి. ఆకాశం అంటే చిన్నదా చెప్పండి?
ఆ భూమి అన్నా చిన్నది, భూమి తక్కువ, అది 3 వంతులు నీళ్లు, 1 వంతు మాత్రమే భూమి ఉంది. కానీ ఆకాశము ఎంత పెద్దదో కదా! అసలు దాన్ని ఎవరు కొలవలేరు. దాని ఎత్తు ఎంతుందో చెప్పలేరు. ఏ మానవునికి కూడా సాధ్యం కాదండి. అటువంటి ఆకాశాలు దేవుడు సృజించినట్లుగా ఇందులో ఉందన్నమాట. మరి ఆకాశమందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద గాని ఎవ్వరికి కూడా పవర్ లేదండి. ఒక్క మహిమా సింహాసనం మీద ఆసీనుడైన ఆయనకు తప్ప ఈ భూలోకం పైన ఎవరికి కూడా అధికారం లేదండి. మరి ఈ ఆకాశాలు, ఎన్ని రకాల ఆకాశాలు ఉన్నాయో ఒక్కసారి మనం చదువుదామండి. కొంచెం రెఫరెన్సెస్ చదివితే బాగుంటుంది. మరి మత్తయి సువార్త 5:2 పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడన్నమాట. పురాతన కాలం అంటే మరి యెహోవా దేవుడు ఇంకా భూమి ఆకాశములను సృజించక మునిపే ఆయన ఉన్నాడంట. శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడంట. చూడండి, ఆకాశాల్లో మరి ఆకాశం అనేది ఒకటి ఉంది, మహాకాశం అనేది ఉంది, తర్వాత 3వ ఆకాశం అనేది ఉంది, మరి పరమాకాశం అనేది ఉందన్నమాట. ఈ పరమా ఆకాశములో అన్నిటికంటే హై దాంట్లో ప్రభు ఇస్తూ ఉన్నాడంట. ప్రభు నివాస స్థలము అదంట. మరి మనం పైనుంచి కిందికి వస్తే మరి పైన ఉండేది వచ్చి యెహోవా దేవుని నివాసం అంటమా. మరి యెహోవా నివాసం అయితే మరి 2వ ఆకాశం ఏమి? మరి పైనుంచి కిందికి వచ్చినప్పుడు రెండో ఆకాశం ఏమి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పూల పుంత ఇవన్నీ అక్కడ ఉంటాయంట. చూడండి, అంతేకాకుండా అక్కడ దేవదూతలు కూడా ఉంటారంట. దేవదూతలు కూడా ఉండడమే కాకుండా మరి ఆయన సింహాసనం కూడా అక్కడ ఉంటుంది. దేవదూతలు రాత్రింబగళ్ళు మరి మనం అది యెషయా గ్రంథంలో ఉంది చూడండి, ఒకసారి చూద్దామా. రాత్రింబగళ్ళు యెషయా గ్రంథంలో మరి వారు పరిశుద్ధుడు 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 అంటూ ఆయన పొగుడుతూనే ఉంటారనమాట. ఇది 2వ ఆకాశంలో ఉంటుంది అనేసి మరి చరిత్రకారులు, భక్తులు చెప్తారు. మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అక్కడ కోట్లాది దేవదూతలు ఉంటారంటే చూడండి, కోట్లాది దేవదూతలు ఉండి ఆయన పరిశుద్ధుడు 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 అని రాత్రింబగళ్ళు ఆయన్ను మరి స్తుతిస్తూ ఉంటారు. ఆయన మహిమ తేజస్సు ఆ విధంగా నిండి ఉందంట. చూడండి, ఇంకోసారి చదువుదాం. నేను రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఏ ఆకాశం ఇది? పరమ ఆకాశం అన్నమాట. మరి అన్ని ఆకాశాల కంటే పై ఆకాశములో ఆయన ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొని ఉన్నాయంట. దేవాలయం ఎక్కడుంది అంటే 2వ ఆకాశంలో దేవాలయం ఉంది అని అంటున్నారు. అంటే ఆయన నివాసము మహా ఆకాశము, మరి 2వ ఆకాశంలో ఆయన సింహాసనం ఉంటుందంట. మరి ఆయన సింహాసనము మరి ఆయన కూర్చున్నప్పుడు ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండిపోతున్నాయంట. చూడండి, మరి దేవాలయం ఆయన చొక్కాలు ఎంత పెద్దదో మరి. దేవాలయం చిన్నగా మన ప్రకటన గ్రంథంలో ఉంది కదా, నూతన యెరూషలేము దిగి వస్తున్నప్పుడు ఆయన మరి సింహాసనం ఎలా ఉంటుందో మరి చొక్కాలు దేవుని మందిరంలో అంతా నిండిపోయిందంట. చూడండి, ఆయనకు పైగా ఫోన్ చేస్తాను. హలో, మా ఫోన్ చేయొద్దు, నేను జూమ్ లో ఉన్నాను. ఫోన్ చేయొద్దు, ఫోన్ చేయొద్దు, ఫోన్ చేయొద్దు. అమ్మా వినిపిస్తున్నాయి కదా? హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క, చక్కగా వినిపిస్తుంది, క్లియర్ గా వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది. మరి ఆయన చొక్కా అంచులు దేవాలయం అంతా నిండుకున్నాయంట. చూడండి, ఆయనకు పైగా సెరూబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఇవంతా సరే, మరి వారు సైన్యములకు అధిపతి యొగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. ఫోన్ చేయొద్దు, నేను జూమ్ లో ఉన్నాను, ఫోన్ చేయొద్దు.
అమ్మా వినిపిస్తోంది కదా? ఆ, హలో అమ్మా, వినిపిస్తుంది. వినిపిస్తోంది కదా? అందరికి వినిపిస్తుంది క్లియర్ గా. కంటిన్యూ చేయండి అక్క. గాన ప్రతిగానం చేయండి. మరి ఎలా ఉన్నారు దేవదూతలందరూ? మరి వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందంట. చూడండి, ఆ రెండవ ఆకాశం అంతా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో పాటి దేవదూతలు కూడా, కోట్లాది దేవదూతలు ఉండటమే కాకుండా ఆయన సింహాసనం కూడా అక్కడ ఉందంట. మరి దేవుని మందిరం కూడా అక్కడ ఉందంట. మరి ఆయన వేసుకున్న చొక్కా అంచులు దేవుని మందిరం అంతా నిండి ఉన్నాయంట. అక్కడ దేవదూతలు ఎప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మరి ఆయన్ను మరి స్తుతి గానాలు చేస్తున్నట్లుగా మరి మనము మరి ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి ఈ విధంగా మరి ఆకాశాల్లో మరి ఒకసారి పాట ఉంది కదా, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశమా. చూడండి, ఆ కాలంలోనే పాటలు రాశారు కదా ఆకాశం గురించి కూడా. తర్వాత ఇంకోటి, ఆకాశ మహాకాశంలో పట్టానియా శర్యాకరుడా కదా. ఆకాశ మహాకాశాలు ఆయన పట్టజాలవు. అంత ఆశ్చర్యకరుడైన దేవుడు మరి ఆ సింహాసనం మీద ఆసీనుడైనట్లుగా మరి రెండవ ఆకాశంలో ఉన్నాడు. ఆయన నివాసం మూడవ ఆకాశం అన్నారు. మరి ఇక్కడైతే రెండవ ఆకాశంలో ఉన్నట్లుగా ఉందన్నమాట. మరి ఈ విధంగా రెండవ ఆకాశంలో మరి దేవదూతలు ఉన్నారు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మరి ఇవన్నీ మరి దేవుడు కలుగునుగాక అంటేనే కలిగించిన సృష్టి యావత్తు మరి ఆకాశంలో, రెండో ఆకాశంలో ఉన్నట్టుగా మరి చరిత్రకారులు చెప్తారండి. మరి మూడవ ఆకాశం ఏమిటి? మూడవ ఆకాశం అంటే కింద నుంచి నేను చెప్పేది. పైన మహా ఆకాశము, రెండవ ఆకాశము, ఇప్పుడు కింద ఆకాశము. ఈ కింద ఆకాశం నిండుకు ఏమున్నాయంటే అమ్మా ఆ మేఘాలు ఉన్నాయి. తర్వాత ఎపేసి గ్రంథము, ఎపేసి పత్రిక ఒకసారి చూద్దామమ్మా. ఎపేసి పత్రికలో ఏమున్నాయో తెలియజేస్తుంది. ఎపేసి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, ఏలైన 12వ వచనం, 6:12, ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు మొదటి ఆకాశంలో ఏమున్నాయంట? దురాత్మల సమూహం ఉన్నాయి. ఎప్పుడైతే తేజో నక్షత్రాన్ని దేవుడు ఎప్పుడైతే కిందికి తోసివేసినాడో ఈ మొదటి ఆకాశంలో అది ఏర్పరచుకుందంట. తన స్థానాన్ని మొదటి ఆకాశంలో ఏర్పరచుకొని దురాత్మల సమూహం అంతా మొదటి ఆకాశంలో ఉన్నట్లుగా మరి పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుందన్నమాట. చూడండి, కొన్ని రెఫరెన్సెస్ మనం చదువుదాము. రెండవ చూడండి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశంలో ఎవరు చేశారు? కలుగునుగా కంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, ఆకాశము కలిగిందనమాట. మొదటి ఆకాశం ఎక్కడుందంటే భూమి యొక్క మరి అది మొదటి ఆకాశము. ఇప్పుడు మొదటి ఆకాశం అంటే మనం ఇప్పుడు దురాత్మల సమూహము ఉంది కదండి, ఇదే కాకుండా వర్ష జలములతో నిండి ఉన్నదంట. పొగతో నిండి ఉండడమే కాకుండా మరి వర్ష జలములతో నిండి ఉన్నది. దేవుడు పై నీళ్లను పైగా చేసినాడు, కింది నీళ్లను కిందిగా చేసినప్పుడు ఈ మొదటి ఆకాశంలో అంతా ఏముందంటే వర్ష జలముతో నిండి ఉందంట. మరి వర్షము కురిపించే ధననిధి అంట. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28:12 ఈ మాట ఉంది. వర్షము కురిపించే ధననిధి ఏది అంటే మొదటి ఆకాశం. దురాత్మల సమూహంతో పాటి మరి వర్షము కురిపించే ధననిధి అని ఉందనమాట. అంతేకాకుండా వర్షమును, హిమమును ఆకాశము నుండి మరి మనకు క్రిందికి వస్తుంది. మొదటి ఆకాశం ద్వారా మనకు వర్షమే కాకుండా హిమము కూడా మనకు మరి దాని కాల గతులను బట్టి, ఋతువులను బట్టి మరి మనకు మరి హిమము, వర్షము వస్తుందన్నమాట. మరి అంతేకాకుండా పాపము చేయటం వలన ఆకాశము మోయబడి
వర్షములు. ఒక్కొక్కసారి మన పాపాలను బట్టి మనం చేస్తున్న ప్రార్థనలు మనకు అడ్డంగా వచ్చి దేవుని సన్నిధికి చేరకుండా ఇవన్నీ అడ్డుపడతాయంటండి. దురాత్మల సమూహాలన్నీ అడ్డుపడతాయి. అంతేకాకుండా కొన్నిసార్లు మానవుల పాపం ఎక్కువైపోయి మరి మనం ప్రార్థన చేసినా కానీ వర్షం రాకుండా అడ్డుపడుతుందంట చూడండి. కాబట్టి మరి మొదటి ఆకాశంలో వర్ష జలాలు, హిమము, మరి దురాత్మల సమూహము ఉన్నట్టుగా మరి చెప్తున్నాడు. రెండో ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, సూర్య కుటుంబం ఉంది, తర్వాత గెలాక్సీ, పాలపుంతలు ఇవన్నీ ఉన్నట్లుగా కీర్తన 19:1-4-6 చదవండి మా. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం 4-6 వచనాలు చదవండి. చదువుతారా? హలో 19:1 వినిపిస్తుందా? ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి. నా వాయిస్ వినిపిస్తుంది అక్క, చక్కగా వినిపిస్తుంది. హలో అంతరిక్షం వినిపిస్తుంది అక్క. నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుంది అక్క. నాకైతే లోగా వినిపిస్తోందిరా. అవునక్క. నాది బాగా స్పష్టంగా వినిపిస్తోందా? నీది స్పష్టంగా వినిపిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. 19:1 కీర్తన 19:1-2 1వ అధ్యాయము 19:1 వచనము 4-6 వచనాల్లో కూడా ఇదే మాటలే వ్రాయబడ్డాయి అన్నమాట. ఒకసారి నేను కూడా చూస్తాను. 19వ అధ్యాయము 1-4 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్న వాటికి కీర్తనల గ్రంథం 19. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నాయి కదమ్మా. చూడండి, ఆకాశములు ఒక ఆకాశం కాదు, ఆకాశములు అని ఇక్కడ కూడా బహువచనము దేవుడు రాయించాడనమాట. కాబట్టి ఆకాశములు అనేటివి 3 ఆకాశాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నది. చేతి పని అంటే నక్షత్రాలు మనం చేయగలమా? దేవుడు కలుగునుగాక అంటేనే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇన్ని కలిగినాయి కదమ్మా. మరి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నాయి. ఇవన్నీ రెండో ఆకాశంలో ఉన్నట్లుగా మనం నేర్చుకున్నాం కదా. మరి నీ చేతి పైన చేతి పని అయిన నీ ఆకాశమును నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములు చూస్తూ ఉంటప్పుడు ఆశ్చర్యపడుతున్నాడంట దావీదు మహారాజు. అయ్యా, ఇంతగా ఎలా చేశావయ్యా? ఆ నక్షత్రాల పవర్ ఎట్లుంది, ఒక సూర్యుని పవర్ ఎట్లుంది, చంద్రుని పవర్ ఎట్లుంది అంటూ దావీదు మహారాజు మరి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉన్నాడన్నమాట. ఈ విధంగా మరి మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, 3 ఆకాశాల గురించి మనం నేర్చుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఈ 3 ఆకాశాలు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు భూమిని గురించి నేర్చుకుందాం. భూమి అంటే మనకు తెలుసు, ఆదికాండంలో దేవుడు ఏ విధంగా మనకు ఈ భూమిని కలగజేసినాడో మనకు తెలుసు కదా. మొదట మరి రూపము లేనిదిగా ఉండింది. మరి ఆదికాండం 1వ అధ్యాయానికి వస్తామమ్మా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగా ఉంది. భూమికి ఆకారం లేదండి, శూన్యముగా ఉంది. శూన్యం అంటే ఇప్పుడు శూన్యం అంటే దానికి ఇంక ఏమి చెప్పలేము, దాన్ని ఏమి నిర్వహించలేము. ఉండింది చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుడు మరి జలములను మరి ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి సృష్టిని కలగజేసినాడు. దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలగజేసినాడు, జలముల మధ్య విశాలాన్ని కలగజేసినాడు. ఎక్కడ చూసినా కింద పైన అంతా రౌండ్ గా బాల్ ఉంటే ఆ బాల్ చుట్టూ నీళ్లే ఉన్నాయి. అప్పుడు దేవుడు పై నీళ్లు పైకి పోయేటట్లు, కింది నీళ్లు వచ్చేటట్లుగా చేసి కింద నీళ్లలో ఒక విశాలాన్ని కలగజేసినాడంట. అదే భూమి మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను వేరుపరచుగాక అని చివలకెను ఆ విశాలమును చేసి విశాలము క్రింద చూడండి, ఆ విశాలమే దేవుడు భూమిగా క్రియేట్ చేసినాడన్నమాట. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడెను. అంతవరకు ఆరిన నేల లేదండి, బురదగా ఉందేమో, నీళ్లతో నిండి ఉందేమో. దేవుడు ఎంత చెప్పంగానే ఆరిన నేల ఎలా ఏర్పడిందో కదా.
మరి ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీలు పోయేటప్పుడు కూడా దక్షిణ గాలి వీచి అంత సముద్రం, ఆలోచించండి, సముద్రము అడుగు భాగమున ఎంత బురద ఉంటుంది, ఎన్ని రాళ్ళు ఉంటాయి, ఎన్ని కొండలు ఉంటాయి. అట్లాంటిది మరి ఆరిపోయింది నేల, ఆరిన నేల ఏర్పడిందంట. చూడండి, ఇక్కడ కూడా దేవుని మాటలో ఎంత శక్తి ఉంది కదా. శక్తి కలిగిన దేవుడు ఆయన. మరి ఆయన మాట సెలవి ఇవ్వంగానే మరి ఆరిన నేల ఏర్పడింది. ఇక్కడ కూడా ఆరిన నేల ఏర్పడిందన్నమాట. పలుకగా ఆరిన నేల భూమి, ఆరిన నేలకి ఏం పేరు పెట్టినాడు? భూమి అని పేరు పెట్టాడు. కాబట్టి భూమి ఆకాశాలు ఎవరు సృజించినారు? దేవుడే సృజించినాడు అన్నమాట. భూమి అని పేరు పెట్టెను. మరి భూ దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, మరి అన్నిటినీ మనుషులకు ఏమి కావాలో అవన్నీ ఆయన క్రియేట్ చేసినాడండి. మనుషులకు ఏది తక్కువ కాకుండా ఉండేటట్లుగా దేవుడు ప్రతిదీ ఆయన మొలిపింప చేసినాడు. చూడండి, భారతదేశంలో ఉండే పండ్లు వేరే దేశంలో ఉండవు, వేరే దేశంలో ఉండే పండ్లు ఈ దేశంలో ఉండవు, ఈ దేశంలో ఉండే పూలు ఇంకో దేశంలో ఉండవు, ఇక్కడుండే చెట్లు ఇంకో దేశంలో ఉండవు. ఆ వాతావరణాన్ని బట్టి ఇంత భూమి, విశాలమైన భూమిలో ఆయన ఎట్లా సృష్టించినాడు, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మనకు తెలియదు. కానీ అంత విచిత్రంగా మరి ఆ పండ్ల రుచి వేరే ఉంటుంది, కలర్ వేరే ఉంటుంది, ఆకుల రూపం వేరే ఉంటుంది, పువ్వుల కలర్లు వేరే ఉంటాయి. ఒక పువ్వు కలర్ ఉన్నట్లు ఇంకో పువ్వు కలర్ ఉండదు. ఎంత గొప్ప సంగతి! ఇటువంటి శక్తివంతుడైన దేవుడు మరి భూమిని సృష్టించినాడండి. ఈ భూమిని సృష్టించి మానవునికి మరి పూర్తి అధికారం ఇచ్చేసినాడు. మరి దాన్ని ఏలమని ఇచ్చినాడు. సృష్టినంతా ఏలమని దేవుడు ఇచ్చినాడు. సృష్టిని ఏలి మరి మనుషులు సుఖంగా జీవించాలని ఆయన కోరుకున్నాడు. కానీ మానవుడు ఏం చేసినాడంటే తన అవిధేయత వల్ల ఏదైతే చేయకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఏ పండైతే నువ్వు తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ పండుని తిని, చూడండి, మానవులం కదా మనము, పండును తిని మరి భూమికి శాపము రావడమే కాకుండా మానవులకు కూడా శాపం వచ్చిందండి. ఈ భూమిని దేవుడు కలగజేసినాడు. ఈ భూమిలో మరి ఆదాము అవ్వల ద్వారా మరి భూమి అంతా మనుషులతో నిండిపోయింది. ఆయన మనుషులను చేసినప్పుడు, ఆదాము అవ్వలను చేసినప్పుడు ఎంతో పరిశుద్ధంగా చేశాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి వారు కూడా పరిశుద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనుషులను చేశాడండి. కానీ అంతా మంచిది అన్నాడు. ఆయన దృష్టికి ఏది చేసినా మంచిదిగా కనిపించింది. మరి ఈ మానవులు విజృంభించిపోయే లోపల మానవుల పాపము భూమి పైన పెరిగిపోయిందండి. భూమి పైన పెరిగిపోయి మనం చేస్తున్న ప్రార్థనలు కూడా ఒక్కొక్కసారి దేవుని సన్నిధికి చేరటం లేదన్నమాట. ఏందబ్బా, నేను 20 ఏళ్ళు ప్రార్థన చేస్తేనే, 10 ఏళ్ళు ప్రార్థన చేస్తేనే, 5 ఏళ్ళు ప్రార్థన చేస్తేనే ఏమీ జరగలే, ఇంకా నేను చెయ్యను అని అనుకోకూడదు అనమాట. ఈయన జైపాల్ గారు ఒక మాట చెప్పినారు. నువ్వు ఒక విషయం గురించి నీ కార్యం జరగాలని నువ్వు 20 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కార్యం నీ జీవితంలో జరగలేదనుకో, ఆపద్దు, అట్లాగే చేస్తూ అని అన్నారు. కాబట్టి చూడండి, ప్రార్థన అనేది మనము వదలకూడదు. మరి ఈ భూమి అయిపోయింది, భూమి నిండుకు మనుషులు నిండిపోయినారు. ఆయన ఏ ఉద్దేశంతో మానవులు సృష్టించినారో దానికి రెండింతల పాపం భూమి పైన నిండిపోయింది. మరి భూమి పైన నిండిపోయిన మనుషులు రక్షించడానికనే మరి ఆయన మానవ రూపం జన్మించాడండి. మానవ రూపము మరి మానవుడుగా మరి మరియమ్మకు జన్మించాడు. మరియమ్మకు జన్మించి సమస్త మానవాళి పాపం తన పైన వేసుకున్నాడండి. ఎంత ప్రేమ స్వరూపైన దేవుడండి. నీ పాపం నేను మోస్తానా? నా పాపం నువ్వు మోస్తావా? భయం కదా. ఎవరి పాపానికి వారే బాధ్యులు. కానీ ఆయన ఏం చేశాడు? నీ పాపం నా పాపం అందరికి ఆయన బాధ్యత వహించాడు. సర్వమానవారి పాపం ఆయన పైన వేసుకొని మరి ఏ చేతులతో చేసిన పాపాల కోసం చేతులకు, కాళ్ళతో చేసిన పాపాల కోసం కాళ్ళకు మరి ఉమ్మించుకున్నాడండి. మరి ఎవరైనా ఉమ్మితే ఊరికే ఉంటామా? చెప్పండి. తల మొదలు మరి కాళ్ళ దాకా ఉమ్మి అంతా కారిందంట. చూడండి, అబ్బా కదా. ఒక్కొక్కరు ఎట్టెట్లా ఉంచారో ఏమో, అక్కరించి ఉంచింటారు. ఎంత మరి అసహ్యంగా ఉంచింటారు. కొరడాతో కొట్టినారు, రెల్లుతో కొట్టినారు. ఎంత బాధ కదండి. మరి ఇంత బాధ ఆయన భూమిని సృష్టించి, భూమి మీద మనుషులను సృష్టించి, ఆ మనుషులు నశించిపోయి అగ్నిగుండానికి వెళ్ళటం ఇష్టం లేక అందరి పాపం తన పైన వేసుకొని ఇన్ని శిక్షలు ఆయన అనుభవించినాడండి భూమి పైన కదా. ఇన్ని శిక్షలు అనుభవించి మరి ఆయన మరణించాడు. మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత
మరి 40 రోజులు మరి ఈ భూమి పైన ఆయన సంచారం చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. చేసిన తర్వాత మరి 40వ దినము ఆయన ఆరోహణమైపోయినాడు అన్నమాట. చూడండి, యోహాను సువార్త 3:13 ఒక్కసారి చదువుదామమ్మా. యోహాను సువార్త 3:13. ఇంతవరకు పరలోక రాజ్యానికి ఎవ్వరు కూడా వెళ్ళలేదండి. ఏ మనిషి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. మరి 3:13లో చదువుతానమ్మా. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. ఇంతవరకు పరలోక రాజ్యానికి ఎక్కిపోయిన వాళ్ళు లేరు. యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో జీవించినాడు. 33.5 సంవత్సరం జీవించి మానవాళి పాపము పరిహారం చేసి మరి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళినాడు. కాబట్టి ఇంతవరకు పరలోకం ఎలా ఉంటుందో ఏ మానవుడు కూడా చూడలేదండి. మనము ఇది ప్రకటన గ్రంథంలో చూస్తే ఎక్కిరమ్ము అన్నారు. ఎక్కిరమ్మంటే పరలోకానికి అయితే వెళ్ళలేదు. మరి ఆయన రెండో ఆకాశానికి పోయినాడేమో. ఒకసారి ప్రకటన గ్రంథం కూడా చూద్దాము. 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో చూడు, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. వెళ్ళలేదు, ఊరికే చూసినట్టుగా తలుపులు తెరిచినట్టుగా ఇక్కడ ఉందన్నమాట. మాట్లాడు వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. అంటే మరి ఏ ఆకాశానికి ఈయన ఎక్కి వెళ్ళినాడో ఇందులో రాయబడలేదు. కానీ ఆయన కూడా పరలోక రాజ్యానికి వెళ్ళినట్టుగా లేదు. ఒక్క యేసు ప్రభు తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా లేదన్నమాట. మరి ఈ విధంగా మరి ఆయన భూమి మీద వచ్చి తాను చేయవలసిందంతా చేసి వెళ్ళాడు. ఇప్పుడు మనం 2 నేర్చుకున్నాం. పరలోక రాజ్యం నేర్చుకున్నాం, భూమిని గురించి నేర్చుకున్నాం. ఇంకోటి 3వది ఉంది, మృతుల రాజ్యం అంటారు. దాన్ని పాతాళము అని కూడా అంటారనమాట. చెప్పాం కదా. మరి భూమి పైన క్రింద అని కూడా అన్నాం కదా. ఇప్పుడు భూమి పైన ఉండేది ఆకాశం, భూమి ఉంది. భూమి క్రింద ఏది ఉంది? పాతాళము. దాన్ని ఏమంటారు? మృతుల లోకము అంటారన్నమాట. ఈ మృతుల లోకము మరి మృతుల లోకాన్ని కూడా దేవుడే సృష్టించినాడండి. ఈ మృతుల లోకంలో ఎవరు ఉంటారు అంటే, దాని మృతుల లోకం అంటే మరి భయంకరమైనది, మరి వేదనతో కూడుకున్నది, మరి చీకటి బిలముతో కూడుకున్నది అన్నమాట. మరి భూమి మరి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ పాతి పెట్టబడతారు? భూమి లోపల పాతి పెడతారు కదా. మరి సిలువలో యేసు ప్రభు ఏం చెప్పాడు? నీవు కూడా నాతో పాటు ఈ రోజు పరదేశంలో ఉంటావన్నాడు కదా. ఈ భూలోకము క్రింద ఉండేది పాతాళం అన్నమాట. ఈ పాతాళంలో ఎవరున్నారు అంటే, మరి చూడండి, మృతుల రాజ్యం ఇది. చనిపోయిన ప్రతి ఆత్మ ఫస్ట్ పాతాళానికే వెళ్తుందన్నమాట. ఎవరైనా రక్షించబడిన వారు కానీ రక్షణ లేని వారు కానీ ఎవరు చనిపోయినా గాని మొదట ఎక్కడ పోతారు? పాతాళానికి పోతారు. ఈ పాతాళంలో మరి అక్కడ 2 ఉన్నాయి మనకు. లూకాసు వార్త మరి లాజరు ధనవంతుని స్టోరీ చదివినా అంటే లూకాసు వార్త 17వ అధ్యాయం అనుకుంటానమ్మా. ఒకసారి చూద్దాము. లూకాసు వార్త ధనవంతుడు లాజరు స్టోరీలో మరి అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ధనవంతుడు మరి అగ్నిగుండంలో కాలుతూ మరి పైకి చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు కనిపించినప్పుడు ఒక చిటికెలు వేలు చుక్క నీళ్ళు అడిగినాడు కదా. మరి ఆ పాతాళానికి పరదేశుకు మరి ఆ మధ్య పెద్ద అగాధం ఉన్నట్లుగా ఈ వాక్యం చెప్తుందన్నమాట. మరి ప్రతి మనిషి చనిపోయిన వాడు పాతాళంలోకి వెళ్తాడు. రక్షించబడిన వాడు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇప్పుడు పాతాళం అంతా ఒకలాగా ఉంటే మధ్యలో ఏముంటుంది? అగాధం ఉంది. ఇక్కడ పాతాళము, ఇక్కడ పరదేశ్ ఉంటుందన్నమాట. మధ్యలో అగాధం ఉంది. ఈ అగాధమును దాటి మరి పాతాళం నుంచి పరదేశ్కి వెళ్ళలేరు, పరదేశ్ నుంచి పాతాళానికి వెళ్ళలేదన్నమాట. లాజరు అదే కదా, అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న ఈ లాజరును ధనవంతుడు చూచి అడుగుతాడు కదా. అది ఒకసారి చూద్దామా. 17వ అధ్యాయం 17వ అధ్యాయం 16వ అధ్యాయము 23-22 నుంచి చదువుతాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున
ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచెను. చూడండి, పాతాళం అంటే ప్రభువును నమ్మని ఆత్మలు, దురాత్మలు, వీరందరూ పాతాళంలో ఉంటారన్నమాట. ప్రభువును నమ్మి చనిపోయిన వాళ్ళు వెంటనే పరదేశికి వెళ్ళిపోతారు. పక్కనే పరదేశికి. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్ము అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదండి. అది పరిశుద్ధ ఆది కాండము మొదలు ఉన్న భక్తులందరూ నేటికి కూడా వాళ్ళు ఇంకా పరదేశంలోనే ఉన్నట్లుగా మరి చరిత్రకారులు చెప్తారన్నమాట. వీళ్ళందరూ అది విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం అన్నమాట. అబ్రహాముడు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. మరి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడ పోయినాడు? పరదేశకు పోయినాడు. అబ్రహాము రొమ్ముకు ఆనుకొని ఉన్నాడు అన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, ఈ పాతాళములో ఎవరు ఉంటారు అంటే రకరకాల మనుషులు, ప్రభువును విశ్వసించని వారు, దురాత్మలు, మరి తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, ప్రభువును విశ్వసించకుండా చనిపోయిన వాళ్ళు కోట్ల కొద్ది ఉంటారండి. ఆ పాతాళం అనేది ఒక బిలమంట, చీకటి బిలమంట. దానికి ఎండింగ్ అనేది ఉండదంట. చూడండి, అది ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు. అగాధం కూడా ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు. కానీ అందులో భూమి మరి అప్పుడు ఆకాశం మరి సముద్రాలు ఉండవు. ఈ భూమి అంతా సముద్రంలో పడిపోతుంది. మరి ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ పాతాళంలో మరి ఏడ్చే వాళ్ళు, దుఃఖించే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు, ఎన్ని రకాల శ్రమలు అనుభవించాలో అన్ని రకాల శ్రమలు ఆ పాతాళంలో మరి ఉంటాయి అంటున్నాడు. మరి ప్రకటన గ్రంథంలో కూడా మరి ఆ సాతానును దేవదూత వచ్చి మరి చదువుదామండి 20వ అధ్యాయం 19వ అధ్యాయం ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ అధ్యాయం చదువుతున్నాను నేను. ప్రకటన 21వ వచనం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగవచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశను. బంధించిందంట. చూడండి, మరి ఎట్లా, మరి ఏమితో బంధించిందో ఏమో తెలియదు. కానీ అటువంటి బంధకాలతో మరి ఈ పాపులంతా పాతాళంలో ఉంటారంటండి. పాతాళము మరి వేదన స్థలము. మరి అంత భయంకరమైన స్థలంలో మరి పాతాళంలో ఇంతమంది ఉంటారనమాట. మరి ఈ పాతాళానికి మరి తర్వాత ఈ పరదేశినే చెర అనేవాళ్ళు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరదేశికి వెళ్ళిన, చనిపోయిన తర్వాత నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అనేసి ఆయన సెలవిచ్చాడు కదా. ఆ పరదేశంలో 3వ రోజు ఆయన ఉన్నప్పుడు ఆయన చెరలో ఎవరున్నారు? ఆయన బిడ్డలందరూ ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉండే విశ్వాసులందరూ ఉన్నారు. వారికి మరి ధర్మశాస్త్రం ద్వారా పాప విమోచన కలగలేదు. ఎప్పుడైతే ఆయన పరదేశకు వెళ్ళినాడో దాన్ని చెర అన్నారనమాట. చెర అంటే ఏమి? జైలులాగా. అక్కడ లిమిటెడ్ ప్లేస్ లోనే ఉండాలా, లిమిటెడ్ ప్లేస్ లోనే తిరగాల. మరి బయటకు వచ్చేకి లేదు. వాళ్ళ ఆత్మలు పైకి పోయేకి లేదు, కిందికి పోయేక లేదు, బయటకు వచ్చేకి లేదు. కానీ ప్రశాంతంగా మరి ఆ చెర అనే చోట మరి ఉండే వాళ్ళనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉండు అని సెలవిచ్చారు కదా. ఆ పరదేశంలో ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా పరదేశంలో ఉండి, ఎఫెసీ ఒకసారి చదుదామమ్మా. ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం చదుదాము. 4వ అధ్యాయము 10వ వచనం చదుదామమ్మా. 8 నుంచి చదువుతానమ్మా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి క్రింద భాగములకు దిగెను. భూమి క్రింద భాగం అంటే ఆయన కూడా పరదేశంలోకి దిగినాడు. మరి ఆయన బిడ్డలంతా ఉన్న చోట ఆయన దిగినాడన్నమాట. దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు. మరి ఆయన చెరను చెరగా తీసుకొని పోయినాడు. మనమందరము మరి ఆయన ఏం చేశాడు? ఈయన పోతూ ఏం చేశాడంటే 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా
పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, ముందు మరి ఈ పాతాళం అనేది భూమి క్రింద ఉన్నట్లుగా వాక్యం చెప్తున్నదన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే యేసు ప్రభు ఆయన మరణమైన తర్వాత, ఆయన పాతాళానికి వెళ్ళిన తర్వాత పాతాళంలో ఆయన సువార్త చెప్పాడంట. సువార్త చెప్పి వాళ్ళందరికీ ఆయన రక్తం ద్వారా పాప విమోచన కలిగిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొని 3వ ఆకాశానికి పోయినాడంట. 3వ ఆకాశంలో పరదేశి ఉన్నట్లుగా. ఇప్పుడు ఒకప్పుడైతే భూమి కింద పరదేశి ఉంది, కానీ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఆయన మరి ఆరోహణమై చెరలో ఉన్న వారందరినీ తీసుకొని పోయి మరి పరదేశిలో 3వ ఆకాశంలో ఉన్నట్లుగా ఉంది. అపోస్తలుల 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము ఒకసారి చూద్దామమ్మా. 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాము. చూడండి, 1-2 వచనాలు చదువుతాను. 2వ వచనం, క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంనకు కొనిపోబడెను. అంటే చూడండి, ఈ అపోస్తులైన పౌలు కూడా 3వ ఆకాశానికి కొనిపోబడినాడంట. ఇప్పుడు 3వ ఆకాశంలో పరదేశి ఉంది అంటున్నారు. ఇప్పుడు భూమి కింద మరి ఆ పాతాళం మాత్రమే ఉంది, చీకటి బిలము ఉంది, పరదేశి అయితే లేదు, చెర లేదన్నమాట. మరి యేసు ప్రభు ఆయన చెరగా తీసుకొని పోయినట్టుగా ఉంది. ఆకాశంనకు కొనిపోబడెను. అప్పుడు శరీరులతో కొనిపోబడెను నేనెరగను, శరీరము లేక కొనిపోబడెను నేనెరగను, అది దేవునికే తెలియను. చూడండి, ఇది మానవులకు అసాధ్యం కదా. మరి అది ఎలా? అసలు అపోస్తుడైన పౌలే అర్థం చేసుకోలేకపోయినాడు. ఆయన ఆత్మను మరి ఆయన ఎలా తీసుకుపోయినాడో ఏమో, కానీ మరి ఆయన సజీవుడుగా ఉన్నట్లే తీసుకుపోయినాడు కదా. నేనెరగను, నేనెరగను, అది దేవునికే తెలియను. ఎట్లా తీసుకుపోయినాడు ఏమో మనకు తెలియదు. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అట్టి మనుషుడు అంటే ఎవరు? మానవ రూపంలో ఉండే యేసు ప్రభును నేను చూసినాను అనేసి చెప్తున్నాడు. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి పరదేశంలోనికి తీసుకుపోయినాడన్నమాట. వీళ్ళందరినీ, చెరలో ఉండే వాళ్ళందరినీ పరదేశకు తీసుకొని పోయినాడన్నమాట. పరదేశంలో కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. మరి పరలోక రాజ్యంలో ఏం మాట్లాడతారో మనకైతే తెలియదు, కానీ పరదేశంలో ఏం మాట్లాడతారో మనకు తెలియదు, కానీ అక్కడ వచింప శక్యము కాని మాటలు విన్నాడంట. ఎవరు? అపోస్తుడైన పౌలు వసింప శక్యము కాని మాటలు వినెను. ఆ మనుష్యుడు ఆ మాటలు పలకకూడదు. ఆ మనుషులు ఆ మాటలు పలకలేదంట. మరి పరదేశంలో ఏం లాంగ్వేజ్ ఉంటుందో మనకు తెలియదు, కానీ మరి దేవదూతలు ఏం మాట్లాడతారో మనకు తెలియదు, కానీ ఆ మాటలు ఏ మనుషుడు కూడా పలకలేదంట. చూడండి, అతడు శరీరంతో కొనిపోబడెనో, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను. మరి ఈయన ఆత్మవశుడైపోయినాడేమో తెలియదు, కానీ మరి శరీరంతో కొనిపోబడినాడో లేకుండా మరి శరీరం లేకుండా కొనిపోబడినాడో ఆయనకి కూడా అర్థం కాలేదు. అపోస్తుడైన పౌలుకు కూడా మరి ఇది అర్థం కాలేదన్నమాట. అది దేవునికే తెలియదు. ఈ పరదేశు గురించి దేవునికే తెలియను, మనుషులు ఎవ్వరికి తెలియదండి. మరి అక్కడ వసింప చక్యము గాని మాటలంట. ఆ మాటలేమో మనకు తెలియదు. మరి ప్రకటన గ్రంథంలో కూడా పాడతారు కదా, వాళ్ళు 1,44,000 మంది సంగీతం పాడుతున్నప్పుడు అది మనుషులకు రాదు. వాళ్ళు పాడే పాటలు మరి పరలోక రాజ్యంలో మరి వేరుగా ఉంటాయి అనేసి ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం కదా. కాబట్టి పరలోక రాజ్యంలో ఏ భాష ఉంటుందో, పరదేశంలో ఏం భాష ఉంటుందో అది మనుషులకు ఎవరికి కూడా సఖ్యం కాదంట. ఈ భూలోకంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ఎన్ని రకాల మనుషులు ఉన్నారు కదా, వారు ఎవరికి కూడా అర్థం కాదంట. చూడండి, వసింప సత్యము కానీ మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెనో, శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టివాని గూర్చి అతిశయింతును. అలాంటి దేవుడు రాగల జనులము మనం ధన్యులమండి. కాబట్టి ఆ ధన్యత మనకు ఉంది. కాబట్టి మనం ఏ రోజు గాని ఈ లోకాన్ని వదిలితే మనకు పరదేశి తర్వాత పరలోక రాజ్యం వస్తుందండి. పరదేశి వేరు,
పరలోక రాజ్యం వేరు. పరదేశం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మరి న్యాయ తీర్పు జరగాలండి. న్యాయ తీర్పు జరిగినప్పుడు మరి ఆ న్యాయ తీర్పులో మరి వీళ్ళందరూ మరి ఎత్తబడినప్పుడు వీళ్ళందరూ మొదటి న్యాయ సింహాసనం తీర్పులో ఉంటారు. వీళ్ళందరి మొదటి న్యాయ సింహాసనంలో ఉన్న తీర్పులో ఉన్నప్పుడు వీళ్ళందరికీ బహుమానాలు వస్తాయి. వీళ్ళకి ఏం శిక్ష ఉండదు. క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పులో మొదటి తీర్పు సంఘం ఎత్తబడుతుంది. ఆ తీర్పులో వీళ్ళందరికీ బహుమానాలు, వాళ్ళు చేసిన క్రియలకు ఎంతో గొప్ప ఇదిగా ఉంటుంది. మరి రెండవ సింహాసనం తీర్పు కాదు, మూడవ సింహాసనం తీర్పు జరిగిన తర్వాత ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేది అక్కడ నిర్ణయించబడుతుంది. అంతేగాని ఈ పరదేశు వేరు, పరలోక రాజ్యం వేరన్నమాట. పరదేశు కూడా నెమ్మది కలిగిన స్థలము, సమాధానంగా ఉండే స్థలము. మరి ఆ స్థలం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే కూడా మనము ఈ లోకంలోనే రక్షించబడి మరి ఆ అర్హత పొందిన వాళ్ళం కాబట్టి మనము అతిశయించాలి అనేసి చెప్తున్నాడు. అత్తివాణిని గురించి అతిశయింతుము, నా విషయమైతే నా బలహీనత ఎంతే గాని వేరే విధముగా అతిశయించను. మరి అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. మరి ఆయన సేవ మనం చేశామా? ఆయనంత గొప్పవాళ్ళమా మనం? ఆయన ఏం చెప్తున్నాడు? మరి నా బలహీనతలో నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. మానవులం కదా, మనకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి కదా. బలహీనతల్లో మనం అతిశయిస్తున్నామా? నా దేవా ఈ బలహీనత నాకు ఇచ్చావయ్యా, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్తున్నామా? ఏందో ఏం సారైపోయింది, నడుము నొప్పితో సారైపోయింది, కాళ్ళ నొప్పులతో అని విసుక్కుంటున్నామే కానీ ప్రభువా ఈ జబ్బు నాకు ఇచ్చావు, ఈ రోగము నాకు ఇచ్చావు, మరి మీ చిత్తం ఏమిటో నాకు తెలియదు, మరి మీరు ఏ ఉద్దేశంతో నాకు ఇవి ఆలోచించారు అని మనం అతిశయిస్తున్నామా? అతిశయించడం ఏం ఎట్టున్నారు అని మనం ఎవరైనా అడిగితే అబ్బా ఏం బాగున్నాం లెక్క, మందులతో తింటాన్నాం లెక్క, ఏం బతుకు లెక్క ఇట్లా అంటున్నామే కానీ అమ్మా దేవుని కృప వల్ల మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉండగలుగుతున్నాము. మరి మనకు రోగాలు వస్తాయి, పచ్చి శరీరం ఇది కదా, పచ్చి శరీరం, రోగాలు వస్తాయి, దిగుళ్ళు వస్తాయి, చింతలు వస్తాయి, కుటుంబాల అసమాధానం వస్తుంది. ఒకటి కాదు, ఇన్ని రకాలు మనం ఫేస్ చేయాలి అంటే ఆయన కృప ఉంటేనే. వీటిని బట్టి మనము దిగులు పడమండి, వీటిని బట్టి మనం నిరుత్సాహపడమండి. ఎప్పుడైతే ప్రభు ఆత్మను కలిగి ఉంటావో అప్పుడు ఆయనలో మనం అతిశయించే వారిగా ఉండాలి. అంతేకాని ఈ చింతలు ఉన్నాయి, మరి బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, మన కుటుంబాల్లో చెప్పలేనన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రభువా ఈ లోపం నాకు పెట్టావయ్యా. అపోస్తుడైన పౌలు అంటాడు కదా, చావైతే లాభము, కానీ చావే లాభం అన్నాడు కదా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం కానీ బ్రతుకుట క్రీస్తే. ఆ విధంగా మనం చెప్పగలుగుతున్నామా? మన శ్రమల్లో మనం దిగులు పడుతున్నాం, వేదన చెందుతున్నాం, మరి ఎంతో కన్నీళ్లు కారుస్తున్నాము, కానీ అతిశయించలేకపోతున్నాము. మరి కాబట్టి ఈరోజు దేవుడు మరి ఈ హెచ్చరికలు ఇచ్చాడు. మరి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? పాతాళం అంటే చీకటి బిలం అండి. ఆ బిలంలో కటిక చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎంత, ఒకసారి చూద్దామమ్మా, ముగించుకుందాం. ఇదొకటి చూసి ముగిస్తాను. 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడండి. చీకటి బిలంలో వేయమంటారు చూడండి. అపవాది వాని దూతలకు సిద్ధపరిచింది. ఇది ఎవరి కోసం సిద్ధపరిచింది? 40వ వచనం నుంచి, అల్పులైన నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడే. ఎవరి కోసం ఉందది? పాతాళము. చూడండి, అపవాది కోసము సిద్ధపరిచిన ఈ పాతాళం అనే అగ్నిగుండములో నీవు నాకు ప్రవేశము లేదండి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినావో ప్రవేశం లేదు. అది ఎవరి కోసము? అపవాది కోసము, వాని మరి సేవకుల కోసము, వాని వెంబడిస్తున్న వారి కోసము, మరి వారి కోసం ఇది ఏర్పాటు చేయబడింది. కాబట్టి అక్కడికి దేవుడు మనకు
చోటు లేకుండా చేయడానికనే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చేత నీ పాపాలు నా పాపాలు పరిహరించి ఆయన నిన్ను నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడండి. ఆయన బిడ్డగా చేసుకుని రక్షణ ఇచ్చాడండి. రక్షణకు మించింది లోకంలో ఏదైనా ఉందా? చూడండి, కోట్లు ఖర్చు పెట్టిన రక్షణ లేదండి. ఆస్తులు, అంతస్తులు, భూములు, ఇండ్లు ఇవేవి మన చివరి ఊపిరి వదిలేంత వరకు మనం ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన వాక్యాన్ని గైకుంటూ మరి వాక్యరీతిగా మనం జీవిస్తూ ఉంటే ఏ రోజైనా మనం ఇప్పుడు చనిపోతే మరి పరదేశికి వెళ్తామండి. పరదేశిలో మరి మహిమా సింహాసనం మీద ఆయన ధవళ సింహాసనం మీద తీర్పు జరిగిన తర్వాత మనం అందరం అప్పుడు పరలోక రాజ్యంలో నిత్య జీవంలో మనం ఉంటాం. పరలోక రాజ్యం అంటే నూతన యెరూషలేము 22-23 అధ్యాయాల్లో నిత్య ప్రకటన గ్రంథం 22-23 అధ్యాయాల్లో నిత్య జీవం గురించి ఉంది కదా. మరి అక్కడ మనము ఆయనతో పాటి అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తామండి. మూడో ఆకాశంలో మరి ఆయన సింహాసనం దగ్గర అక్కడ ఉంటామండి. కాబట్టి దేవుడి చక్కటి మాటలను మన జీవితంలో మరి ఫలింపజేసి మరి వీటన్నిటిని మరి మనం గుర్తు చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన బిడ్డలుగా జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా. దేవునికి స్తోత్రము. మరి ఎంతమందికి అర్థమైందో, మరి అర్థం కాకపోయినా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, రెఫరెన్సెస్ అన్ని చదవండి, మనకు అర్థమవుతుంది. ఇది కొంచెం కష్టమైన సబ్జెక్టే. దేవునికి స్తోత్రము. మరి దేవుడు ఈ 2 నెలల్లో మన జీవితాల్లో ఎన్నో మేళ్లు చేసినాడు కదా. మరి ఉదయం నుంచి ఎంతో మంది ప్రార్థించారు. మరి కొన్ని సాక్ష్యాలు కూడా నేను అడుగుతున్నానండి. సాక్ష్యం ద్వారా మనము ఒకరి సాక్ష్యం విని ఇంకొకరు బలపడతారు. కాబట్టి మరి ఈ రోజు పార్టిసిపెంట్స్ లో దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు మరి 5-15 దాకా మరి పంచుకుందామండి. 5-15 దాకా సాక్ష్యాలు చెప్పిన తర్వాత మరి ప్రేరేపించబడిన వాళ్ళు 2 ప్రార్థన చేయండి. అంత లోపల మీరు ప్రార్థన అంశాలు కూడా చెప్తే నేను రాసుకున్న తర్వాత మరి ప్రార్థన. మరి ఎవరైనా అంత లోపల మరి సాక్ష్యానికి తయారుగండి. ఎవరైనా దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యాలు పంచుకుందాము.